వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యకలాపాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డితో కలిసి ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం వనపర్తి నియోజకవర్గంలో 5 సంవత్సరాలలో అభివృద్ధి పేరున అవినీతి భూ కబ్జాపై విచారణ జరిపి దుర్వినియోగమైన ప్రజాధనాన్ని ప్రజలకు పంచుతామన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన బినామీ వ్యక్తుల పేర్లపై కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులలో అవినీతిని విచారణ జరిపి బట్టబయలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్లకు సిద్ధంగా ఉండాలన్నారు. వనపర్తి నియోజకవర్గం ప్రజలు అహంకార నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టినట్లుగా ప్రజా తీర్పు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను ప్రజాభవన్గా నామకరణం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి వారంలో 2 రోజులు ప్రజాభవన్లో ప్రజల సమస్యలను పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి వార్డు ప్రతి గ్రామంలో గుడ్ మార్నింగ్ వనపర్తి పేరుపై పర్యటించి ప్రజల అభిష్టం మేరకు అభివృద్ధి పనులను చేపడతామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తైలం శంకర్ ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, కౌన్సిలర్ సత్యం సాగర్, కాంగ్రెస్ నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చిన వనపర్తి ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఒక అహంకారానికి, ఒక ఆత్మాభిమానానికి జరిగిన ఈ వనపర్తి ఎన్నికల్లో అహంకారం ఓడిపోయి ఆత్మాభిమానమే గెలిచింది. ఆ ఆత్మాభిమానం గెలిపించిన వనపర్తి తాలూకా ప్రజలకు నేను ఆ రోజు ర్యాలీలో రాజు చేపలు కూడా చెప్పినా, మళ్ళీ మీ వేదిక ద్వారా చెప్తున్నా, వనపర్తి నియోజకవర్గంలో మమ్మ ఓట్లేసి గెలిపించిన వనపర్తి ప్రజలకు గెలిచింది మేఘారెడ్డి కాదు, గెలిచింది వనపర్తి ప్రజలకు అందరికీ మళ్ళొకసారి శిరస్సు వచ్చి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం. దానిలో ఇంకా మీకు అందరికీ తెలుసు, ఇది 5 ఏళ్ల కిందట అయింది. దీని గురించే మాట్లాడతాం. ఈరోజు ఎమ్మెల్యేకి ఆఫీస్కి వచ్చినాం. మీరు ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? నాకు తెలిసి నేను ఛాలెంజ్ చేస్తున్నా, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినట్టుంది, 5 సంవత్సరాలు అయింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎంతమంది వచ్చిండ్రో ఈ ఒక్కరోజు అంత వచ్చిందంటే ఏ రకమైన నియంత పోకడ ఉండే, ఏ రకమైన వనపర్తి కనీసం గేట్ తాళం ఉండేది, అక్కడ కానిస్టేబుల్ పోలీసులు కూర్చుని ఉండేది. ఎవరన్నా వస్తే కూడా అక్కడ ఒకటే కూర్చుండేది. అంటే అంత మొత్తం వనపర్తి రాజ్యం ఆయనది అన్నట్లు, దానికి ఆయన రాజు అన్నట్లు ఆయన చేసిన పాపాలంతా ఓటు రూపంలో కర్ర కాల్చి ఓట పెట్టిన వనపర్తి ప్రజలు. ఈ భూ కబ్జా నిరంజన్ రెడ్డి వద్దు, ఈ నియంత నిరంజన్ రెడ్డి వద్దు, ఈ విధవ నిరంజన్ రెడ్డి వద్దు, ఈ కబ్జాల నిరంజన్ రెడ్డి వద్దు. ఇట్లా చెప్పుకోవడం ఇచ్చిన ఆస్తి ఇస్తే 300-400 ఎకరాలు వనపర్తి నియోజకవర్గ చుట్టుపక్కలనే ఫామ్ హౌస్లు చేసిండు. ఒక చిన్న లెటర్ ఓడిపోయిండు ఆ టీఆర్ఎస్ గాలిలో కూడా. మొన్న మేము అందరం ఒకసారి రూలింగ్ పార్టీ ఉంది కదా, గెలిపిస్తే వనపర్తి బాగుపడుతుందని వనపర్తిలో మేము అందరం సపోర్ట్ చేస్తే గెలిచిండు ఆయన. ఏ విషయంలో కబ్జాల్లో మేము కాదు, భూ కబ్జాల్లో కాదు, లంచాల్లో కాదు, మందిని ముంచడంలో కాదు, మోసం చేయడంలో కాదు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఈ 5 ఏళ్లలో ఎన్ని పోలీస్ కేసులు పెట్టిన కక్ష సాధింపు, ఆ 70 ఏళ్లలో ఎన్ని కేసులు అయినాయి. మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాం, అది కూడా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. అంటే ఆయన నియంత పోకడకు ఎంత నిదర్శనమో చూపిస్తాం. దాన్ని మీకు అందరికి చెప్పక్కర్లేదు, కాకపోతే వాయిస్ రికార్డు కోసమే చెప్పాలి. మీకు అందరికి పత్రికా మిత్రులకు కూడా మీకు అందరికీ తెలుసు, అది ఏం జరిగిందో కూడా తెలుసు. నాకు తెలిసి ఒక 4-5 సార్లు కూడా వచ్చి లేకుంటారు. మీరు గీడికి వస్తే ప్రెస్సా మీరా ఏంటి ఇవన్నీ అన్న రోజులు ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు. అది ఇవ్వడం వస్తే గీడి వరకే, బాల్కాని వరకు వస్తే ఆడ ఒకటే కూర్చుంటుండే. స్పీకర్లంతా గేట్ బయటనే అట్లా చేసిన ఆయనను ఏదో మాట్లాడు. అంటే డిగ్రీ చదువు కాదా? చదువు అంటే ఏంది? ఆ సంస్కారం లేని చదువు ఎవరికి కావాలి? ఆ దొంగతనం చేసిన సంస్కారం మొన్న చంద్రయ్య గారు అని ఉండే, ఆయన స్టీల్ ఎత్తుకుపోయి ఇల్లు కట్టుకున్నారు. ఆ కేసు ఉండే 2018 అఫిడవిట్లో ఉంది. అఫిడవిట్ కాపీ కావాలంటే మేము ఇస్తాం. అదంతా కొట్టేసింది కేసు, అది కాంప్రమైజ్ అని ఆయన కాలు పట్టుకుంటే. సో మళ్ళీ ఆయనకు సంస్కారం ఉందా, మాకు సంస్కారం ఉందా? వనపర్తి ప్రజలు చదువుకున్నాడా, తెలివినోడా భూ కబ్జాలు ఆల్రెడీ తీర్పిచ్చేసారు. ఇంకా ఆయన ఒకటి వాళ్ళ ఇంట్లో పనిచేసే దత్తపుత్రుడు గౌడా నాయక్, ఇంకొక ఆయన తిరుపతయ్య సాగర్ పానగల్ల కాంట్రాక్టర్, ఇంకో ఆయన గోపాల్పేట ఎంపీ భర్త,
వాళ్ళ ముగ్గురు అకౌంట్లలో లాస్ట్ 5 ఇయర్స్లో 120 కోట్లు 120 నుంచి 130 కోట్ల టర్న్ ఓవర్ అయ్యింది. ప్రూఫ్ చెప్తున్నాను. అంటే నేను వాళ్ళు సంపాదించొద్దు బిజినెస్ చేయని అనట్లే. వాళ్ళు ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, వాళ్ళకి ప్రూఫ్ ఎట్లా వచ్చింది, వాళ్ళకి పెట్టుబడి ఎట్లా వచ్చింది, అవన్నీ బయటికి రావాలి. అవన్నీ మళ్ళీ డబ్బులంతా ఈయన అకౌంట్లోకి వచ్చినాయి. మేము ఇంతకుముందు రఘునందన్ గారు దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడినాం. ఆ గౌడ నాయక దత్తపుత్రుని పేరు మీద సబ్సిడీ తీసుకున్నాం. హార్టికల్చర్ నుంచి తీసుకొని 5-6 నెలల తర్వాత బిడ్డల పేరు భార్య పేరు మీద ల్యాండ్ మార్చుకున్నాం. చూసిన వాడు తీసేస్తున్నాం. ఇక్కడ ఇది ప్రజాభవను, పబ్లిక్ భవను. ఈ రోజు నుంచి ఇది ప్రజాభవను. ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అంతా ప్రజలదే. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు, అధికారంలో 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకా లైఫ్ లాంగ్ ఉండదు. ఈ క్యాంప్ ఆఫీస్లో నేను ఒక్క కండువ కూడా కప్పం. మేము అంత సిస్టమేటిక్ ఉంటాం. మాకు పార్టీ ఆఫీస్ ఉంటుంది పక్కన, ఆడపోయి కండువాలు కప్పుతాం. ఈ పార్టీ ఆఫీస్కి, ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఈ ప్రజాభవన్కు ఏ పార్టీలను రావచ్చు, ఏ సంఘాలను రావచ్చు, ప్రెస్సులు రావచ్చు, ఉద్యోగస్తులు రావచ్చు, కష్టమన్నోడంతా ఇక్కడికి రావచ్చు. మేమంతా కమిట్మెంట్ మీద ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే దీన్ని మొత్తం పార్టీ ఆఫీస్గా మార్చేసి, సో ఆ తప్పు మేము చేయం. ఆయనకు మాకు అది తేడా. మేము అక్కడ పక్కన ఇంకో ఆఫీస్ పెట్టుకుంటాం, ఇంకోటి చేస్తాం. ఈ మధ్యకాలంలో మీరే చూసారు 10 days బ్యాక్ కరెంటు వైర్లతో సహా, మోటార్ వైర్లతో సహా, డోర్లు, కిటికీలు, బాత్రూమ్ డోర్లతో సహా, గ్లీజర్లతో సహా ఇక్కుపోయాడు. దానికి మళ్ళీ మీరే ఎట్లా దానికి ఏ మోటార్ వస్తారో మనం కూర్చున్న షెడ్ కూడా కట్ చేసుకొని మీరు కూడా ఏదో ఒక వర్డ్ చెప్పండి. ఆ వర్డ్ని బట్టి మేము కూడా యూజ్ చేసుకుంటాం. ఈ వర్డ్సేలే వారి ఇంతకుముందు అలవాటు ఉంది. మళ్ళీ ఇవన్నీ ఆయన గురించి రోజు మేము కూడా మా సీఎం గారు ఎట్లా స్టార్ట్ చేసి ఉన్నాడో మేము ఒక వారంలో 2 రోజులు ఒక రోజు మేము ప్లాన్ చేసుకుని ఆ రోజు ఏ పని పెట్టుకోం. వనపర్తి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం. నెలకు ఒకసారి ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉంటాం. ఈ మా కాంగ్రెస్ పార్టీ చేయబోయే 6 గ్యారంటీల మీద ఆల్రెడీ 2 గ్యారంటీ ఇంప్లిమెంట్ అయినాయి. నిన్న మా సీఎం గారు కూడా చాలా అసెంబ్లీ చాలా గట్టిగా సమాధానం చెప్పిండు అన్ని విషయాల మీద. అలా అవతల బీఆర్ఎస్ పార్టీలు ఇంకా కొంచెం పొద్దుగాలు ఉన్నారు. మేమే అధికారులు ఉన్నాం అనుకుంటున్నాం. వాళ్ళు కళ్ళకి వేటికి రాలేదు. వాళ్ళకి నిన్న గట్టిగా చెప్పిండు మా సీఎం గారు. వాళ్ళకి ఎప్పుడైనా రియలైజ్ అయ్యేది ప్రతిపక్షం అని ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నాయనంటే వనపర్తికే రాడు, ఇంకా అటే పోతాడు. వచ్చినా కూడా వనపర్తి ప్రజలు తరిమి కొడతారు, తరిమి కొడతారు. అన్ని పాపాలు చేసిండు. ఆ పాపాలన్నీ కడగాలి ఫస్ట్. మేము ఆ కడిగే ప్రయత్నంలో కడిగిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్యానల్ అదొకటి నడుస్తుంటుంది. ఇదొకటి చట్టం, దాని పని అది చేసుకొని పోతుంది. దానిలో మీరందరూ 4వ సింహం, మీరందరూ మీకు కూడా చాలా బాధ్యత ఉంది కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసి వనపర్తి ప్రజలు మీరు గమనించుంటారు 3వ తారీఖు తర్వాత వనపర్తి నియోజకవర్గ రాజకీయ